అందరి ముందు తగ్గించుకున్నట్టు కనిపిస్తున్నావు, కానీ నీ మనసులో నేను అనే అహంకారం ఎంతెత్తుకు పెరిగిందో చూసుకున్నావా? నేను బాగా ప్రార్థిస్తాను అనే గర్వం నీ ఆత్మీయ కళ్ళం కప్పేసిందా? దేవుడిచ్చిన కృపను చూసి నువ్వు అతిశయిస్తున్నావా? నీ ఎదుగుదలకు కారణం నీ తెలివి అనుకుంటున్నావా? కాదు, అది ఆయన కృప మాత్రమే నీవు పొందింది. అహంకారం ఉన్న చోట దేవుడు నిలవడు, దేవుని దృష్టిలో గర్వం ఉన్నవాడు సున్నానే. యాకోబు 4:6 చెబుతోంది, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. నువ్వు దేవుని కృప కోరుకుంటున్నావా, లేక దేవుడే నిన్ను ఎదిరించే స్థితికి వెళ్తున్నావా? గర్వము పడిపోవుటకు ముందు నడుచును, జాగ్రత్త. ఈ రోజైనా ఆ నేను అనే కిరీటాన్ని తీసేయాలని అనిపించిందా? మోకాళ్ల మీద పడి అడుగు, ప్రభువా, నాలో ఉన్న ఈ అహంకారాన్ని తీసే, నీ కృపకు నేను అర్హుడిని కాను. నువ్వు ఎంత తగ్గించుకుంటే దేవుడు అంతగా కనిపిస్తాడు.